అక్కినేని నాగార్జున జీవితం తెరిచిన పుస్తకమే. ఏఎన్నార్ నటవారసుడిగా విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హీరో అనిపించుకున్న నాగ్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. ముఖ్యంగా లవ్ స్టోరీస్కు నాగ్ పెట్టింది పేరు. అందుకే ఆయన్ను మన్మధుడు అని పిలుస్తారు. ప్రయోగాలైనా భక్తి పాత్రలైనా నాగ్ తరువాతే ఎవరైనా. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. శివ లాంటి సినిమా చేయాలన్నా ఆయనే, అన్నమయ్య లాంటి సినిమా చేయాలన్నా ఆయనే. ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి కింగ్ గా నిలబడ్డారు నాగ్. సినిమాల విషయం పక్కన పెడితే నాగార్జున కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మితో 1984లో వివాహం జరిపించారు ఏఎన్నార్. వీరికి అక్కినేని నాగచైతన్య జన్మించాడు. ఇక పెళ్లి తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 1990లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత లక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. చైతన్య మాత్రం దగ్గుబాటి కుటుంబంలోనే పెరిగాడు. ఇక లక్ష్మితో విడాకుల అనంతరం నాగ్ హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డారు. కిరాయిదాదా సినిమాతో అమల తెలుగుకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చిన్నబాబు, శివ, ప్రేమయుద్ధం, నిర్ణయం లాంటి సినిమాల్లో వీరు జంటగా కనిపించారు. ఇన్ని సినిమాల్లో కలిసి నటించే సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. 1992లో నాగార్జున అమల వివాహం చాలా సింపుల్గా జరిగింది. వీరికి అక్కినేని అఖిల్ జన్మించాడు. అయితే నాగ్ అమల పెళ్లికి ఏఎన్నార్ ఒప్పుకోలేదని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అమలకు మొదట నేనే ప్రపోజ్ చేశాను, కానీ అలా ప్రపోజ్ చేయటానికి 6 ఏళ్లు పట్టింది. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆనందంతో అమల పోరున ఏడ్చేసింది. ఇంట్లో చెప్పినప్పుడు నాన్న ఒప్పుకోలేదు. బయట ఏమనుకుంటారు, విడాకులిచ్చి ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే నాన్నకు ఎందుకో నచ్చలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్. ఫ్యామిలీ బాండింగ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాన్నకు చాలా లేట్ ఏజ్లో పెళ్ళయింది. పిల్ల దొరకలేదంట. సినిమా వాళ్లకు పిల్లనివ్వము అని చెప్పేవారట. ఆ కసితో నాన్న ఎవరితో ఇంకో అటాచ్మెంట్ పెట్టుకోలేదు. ఈ రూల్స్ ఇవి అని గీత గీసేవారు. కొన్ని ఆయనకి ఇష్టం ఉన్నా కూడా బయట ఇమేజ్ కోసం చేసేవారు కాదు. ఎందుకంటే అక్కినేని కుటుంబంపై రాంగ్ ఇమేజ్ రాకూడదని ఎప్పుడూ కోరుకునేవారు. ఆ తర్వాత నా హ్యాపీనెస్ చూసి ఆయన కూడా సంతోషించారు. అమలతో గొడవలు అంటే ప్రపంచంలో ఉన్న భారమంతా ఆమె మోస్తుంది అనుకుంటుంది. దాన్నంతా ఇంటికి తీసుకొచ్చి పెడుతుంది. అదొక్కటే తప్ప ఇంకేమీ లేదు. షూటింగ్ చేసి ఇంటికొస్తే సేవా కార్యక్రమాలంటూ ఢిల్లీ వెళుతున్నా, వరంగల్ వెళుతున్నా అంటుంది. కానీ ఆమె చేసే వర్క్ చాలా గర్వంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఎప్పటివో అయినా మరోసారి నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.